ఎత్తైన చోట కూర్చోవడం వల్ల ఎవరైనా గొప్పవారు కాగలిగితే ఎక్కువ ఎత్తుపై కూర్చున్న కాకి గొప్పదే అవుతుంది. ఉన్నతమైన గుణాలు మాత్రమే మనిషి విలువలు పెంచుతాయి, ఎత్తైన శిఖరాలు కాదు. సంపాదన ధ్యాసలో పడి చిన్న చిన్న సంతోషాలను కోల్పోకండి. ఆ తర్వాత ఎంత పెట్టి కొందామన్నా కోల్పోయిన సంతోషాలు తిరిగి పొందలేము. జీవితం చాలా చిన్నది. ఎప్పటి సంతోషాన్ని అప్పుడే అనుభవించండి. ఓ వయసంటూ వచ్చాక అందరూ నీ సంపాదన ఎంతో చూస్తారు కానీ నీ సంతోషాన్ని కాదు. ఇతరుల మీద గెలుపొందినవాడు బలవంతుడు అవుతాడు. తనను తాను గెలిచినవాడు శక్తిమంతుడు అవుతాడు. తన ఆశలకు తన శక్తి సామర్థ్యాలకు మధ్యనున్న దూరాన్ని గుర్తించినవాడు మనసును అదుపులోనే ఉంచుకుంటాడు. ఇంట్లో పెద్దవాళ్ళతో కాస్త సమయం గడపండి. ఎందుకంటే ప్రతిదీ గూగుల్లో దొరకదు. నువ్వు నడిచే దారిలో అరుస్తున్న ప్రతి కుక్కకి సమాధానం చెప్పుకుంటూ పోతే ఎప్పటికీ గమ్యాన్ని చేరలేవు. గుణం విషయంలో గొప్పవాళ్ళతోనూ, ధనం విషయంలో మనకంటే తక్కువ వాళ్ళతో పోల్చుకోవాలి. పేదరికంలో ఆప్తులు కూడా దూరమైపోతారు. ధనవంతులైనప్పుడు తెలియని వాళ్ళు కూడా మిత్రులవుతారు. నేను మాత్రమే బాగుండాలి అని ఆలోచించే వాళ్ళు జీవితంలో ఎప్పటికీ బాగుపడలేరు. అవకాశం ఉన్నా, పరిస్థితులు అనుకూలంగా ఉన్నా తప్పు చేయకుండా ఉండగలిగే వారే ఉత్తములు. బొగ్గును మండుతున్నప్పుడు ముట్టుకుంటే చెయ్యి కాలుతుంది. చల్లారిన తర్వాత పట్టుకుంటే మసి అవుతుంది. చెడ్డవారు కూడా అంతే. వారితో ఎలా ఉన్నా ముప్పే. నువ్వు మోయలేనంత సంపద నీ దగ్గర ఉన్నా నిన్ను మోసే నలుగురు లేకుంటే ఎంత సంపాదించి ఏం లాభం? నువ్వు నిరుపేదవని అనుకోవద్దు. ధనం నిజమైన శక్తి కాదు. మంచితనం, పవిత్రతలే నిజమైన శక్తి. ఒంట్లో జబ్బు, చేతిలో డబ్బు ఉన్నప్పుడు మనిషి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకటి నిన్ను ఆసుపత్రి పాలు చేస్తే మరొకటి రోడ్డు పాలు చేస్తుంది. ఒకరు సంతోషంగా ఉంటున్నారంటే వాళ్లకు కష్టాలు, బాధలు లేవని కాదు. ఎన్ని బాధలున్నా వాటిని ఎదుర్కొనే ధైర్యం కలిగి ఉన్నారని గుర్తుపెట్టుకోండి మిత్రమా. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, కామెంట్, వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్.